డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో దుబాయ్లో మన వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం ఈ మధ్య కాలంలో మనం వింటున్నాం ఎక్కువ ఆస్తులు అక్కడ కొంటారు. అంటే ఎందుకు కొంటారు? ధరలు తక్కువ, లేకపోతే ఏంటిది? మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొనుక్కోవచ్చా అనేది దీంట్లో అన్నమాట. ఒకప్పుడు దుబాయ్ అనగానే సంపన్నులు, బాగా అంటే ఫైనాన్షియల్గా ఉన్న వాళ్ళే అక్కడ రియల్ ఎస్టేట్ అనేది ఒకటి ఉండేది. ఇప్పుడు దుబాయ్ మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా ఆకర్షిస్తుంది. అదేంటిదో చూద్దాం. అయితే ఇప్పుడు జనరల్గా ఏంటిది అంటే, మనం దుబాయ్లో మన ఇండియా వాళ్ళు, భారతీయులు పెట్టుబడులు ఈ మధ్యకాలంలో బాగా పెరగడం జరిగింది. అక్కడ ఇళ్ళు, అపార్ట్మెంట్లు, విల్లాలు కొనుక్కోవటం జరుగుతుంది. అయితే ఈ దుబాయ్లో మన భారతీయులు ఏదైతే ప్రాపర్టీ కొంటుర్రో వాళ్ళు ఎలా కొంటారు, ఎందుకు కొంటారు, కారణాలు ఏంటిది, దుబాయ్ తోటి మనకి ఏమైనా రాయితీలు ఉన్నాయా, దుబాయ్లో ఏమన్నా, లేకపోతే అక్కడ పెట్టుబడి పెడితే ఎంతవరకు సేఫ్ అనేది మనం చూద్దాము. ఇప్పుడు దుబాయ్లో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ మంది మన భారతీయులు ఆసక్తి చూపటం, అక్కడ ఇళ్ళు విల్లాలు కొనటం, అయిన తర్వాత అక్కడ రియల్ ఎస్టేట్ని మన వాళ్ళు అంటే ఆ రియల్ ఎస్టేట్ ఆకర్షించబడటం ఒకటి. అయితే అక్కడ ఎప్పుడైతే ఒకప్పుడు ధనవంతులు చేసేవాళ్ళు ఉండో, ఇప్పుడు అందరూ కూడా అంటే బాలీవుడ్ తారలు, పెద్ద పెద్ద వ్యాపార కుటుంబాలు మాత్రమే అప్పట్లో కొనేది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. ఎందుకు మారినాయో చూద్దాం. అయితే మన ఇండియాలో ఎవరైతే ఉండరో మధ్యతరగతి వాళ్ళు ఏంటిది, భారతీయ అంటే కొనుగోలు చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తారు. ఈ దుబాయ్లో ఏవైతే ప్రాపర్టీలు ఉన్నాయో, ముఖ్యంగా ఇప్పుడు భారతీయుల్ని ఎందుకు ఆకర్షిస్తున్నాయి అనే దానికి అక్కడ రాయితీలు ఏమైనా ఉంటాయా అనేది చూద్దాం. అక్కడ ఏంటిదంటే మెరుగైన అద్దె రాబడి. అంటే ఏంటి, దుబాయ్లో 6 నుంచి 7% వరకు రాబడి వస్తుంది, అంటే ఇన్కమ్ అద్దెకిస్తే. అయితే ఇది కొన్ని మధ్యశ్రేణి అపార్ట్మెంట్లో 9-10% వరకు కూడా వస్తుంది అనేది అక్కడ. అయితే మన ఇండియాలో మాత్రం ముంబై, ఢిల్లీ తోటి పోలిస్తే ఇది చాలా ఎక్కువ అన్నమాట. అయితే ఇప్పుడు ఈ ముంబై, ఢిల్లీ వీటిల్లో అద్దె రాబడి 2-3% సగటున. అయితే అక్కడ ఇంకొకటి, వడ్డీ రేట్లు తక్కువ. అక్కడ ఫైనాన్సింగ్ ఖర్చులు అంటే దుబాయ్లో ఎవరైతే ఉన్నారో మనకి 5% వడ్డీ రేటుకే ఆస్తులు కొనుక్కోవచ్చు. ఇక్కడ ఇండియాలో అయితే మనకి హౌసింగ్ లోన్లు అవన్నీ కలిపితే 10% వరకు ఉంటాయి. అక్కడ వడ్డీ రేటు తక్కువ, ఆర్థిక భారం, ఈఎంఐలు తగ్గిపోద్ది. వడ్డీ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో ఈఎంఐ తగ్గిపోద్ది. వడ్డీ తగ్గినప్పుడు మనకి అక్కడ రెంటల్ ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. ఒకటి, వడ్డీ తక్కువ అంటే ఏంది, ఈఎంఐ తక్కువ, రెంటల్ ఇన్కమ్ ఎక్కువ. ఇక్కడ రెంటల్ ఇన్కమ్తో పోలిస్తే పర్సంటేజ్ తక్కువ, వడ్డీ భారం ఎక్కువ. అందుకని కొనుగోలుదారులు ఏం చేస్తారు, అక్కడికి పోతారు, అక్కడ కొనుక్కోవటం. ఇక రెండోది ఏంటి, ఇక్కడ మనకి ట్యాక్స్లు పడతాయి. దుబాయ్లో అద్దె మీద కనుక ఇన్కమ్ వస్తే దానికి ఎలాంటి ఆదాయ పన్ను ఉండదన్నమాట. అంటే ఏంది, ఏదైతే మనం ప్రిన్సిపల్ అమౌంట్ ఉందో మూలధన లాభాలు, దానిపైన ట్యాక్స్లు ఉండవు. అందుకని ఏమవుతుంది, ఎవరైతే పెట్టుబడి పెట్టి అది ఎసెట్ కొనుక్కుంటారో వాళ్ళకి అది కూడా ట్యాక్స్ మిగిలినట్టే. ఇక తర్వాత ఫ్లెక్సిబుల్ చెల్లింపులు అనమాట. అంటే ఏంది, దుబాయ్లో తక్కువ లేదా 0 వడ్డీతో కూడా పేమెంట్ ఆప్షన్లు ఉన్నాయన్నమాట అక్కడ. అంటే ఏంది, దాదాపు 20-25% డౌన్ పేమెంట్ చేస్తే బ్యాంకుల నుంచి 3.5-4.5% వడ్డీకే మనము హోమ్ లోన్స్ కూడా తీసుకోవచ్చు. అంటే మార్జిన్ మనీ కొంచెం ఎక్కువ పే చేస్తే మనకి తక్కువ వడ్డీకి వస్తుంది. తర్వాత అక్కడ ప్రాపర్టీ ధరలు మాత్రం ఎక్కువనే ఉంటాయి. అంటే దుబాయ్లో ప్రైస్ టు ఇన్కమ్ రేషియో అంటారు దాన్ని. అంటే సగటు ఆదాయం కంటే ప్రాపర్టీ విలువ ఎక్కువగా ఉండటం. తర్వాత ఇది ఢిల్లీలో అయితే 9.8 ఉంది, ముంబైలో 29.94 ఉంది, దుబాయ్లో 7.16గా ఉంది. ఏంటిది, ఇది ప్రైస్ టు ఇన్కమ్ రేషియో. అంటే భారతీయ ప్రధాన నగరాలతో పోలిస్తే దుబాయ్ అందుబాటు ధరలో ప్రాపర్టీ లభిస్తుంది అనేది దీనికి అనమాట. అంటే సగటు ఆదాయం కంటే ప్రాపర్టీ విలువ ఎక్కువ ఉండటం. అయితే ఉదాహరణకి 2500 అడుగులు ఎస్ఎఫ్టీ అనుకోండి, 2500. అయితే గురుగ్రామ్లో అయితే 6.5-12 కోట్లు ఉంటుంది కాస్ట్. అదే ముంబైలో అయితే 16-30 కోట్లు. ఆ ఏరియాని బట్టి కమర్షియలా, రెసిడెన్షియలా, ఫస్ట్ బిట్టా, సెకండ్ బిట్టా, కార్నరా, లేకపోతే 100 ఫీట్ రోడ్, ఇట్లా ఏవైతే ఉంటాయో దాన్ని బట్టి, అది మెయిన్ రోడ్కి ఎంత దూరం ఉంది దాన్ని బట్టి రేట్లు.
ఇప్పుడు హైదరాబాద్లో అయితే 4.5 నుంచి 7.5 కోట్లు, బెంగళూరులో అయితే 4 నుంచి 9 కోట్లు, అదే 2500 ఎస్ఎఫ్టీకి. అదే దుబాయ్లో అయితే సిలికాన్ ఒయాసిస్లో అయితే 4 నుంచి 5 కోట్లు, దుబాయ్ ల్యాండ్లో అయితే 3.5 నుంచి 4.5 కోట్లు, జుమేరియా విలేజ్ సర్కిల్లో అయితే 4.5 నుంచి 5.5 కోట్లు, జుమేరియా లేక్స్ టవర్స్ వద్ద అయితే 7 నుంచి 8.5 వరకు ఉంటుంది. అంటే భారతీయ తోటి అంటే ఏవైతే మెట్రో సిటీలు పెద్ద పెద్ద నగరాలతో పోలిస్తే అక్కడ ఇది తక్కువ అనమాట. ఇక తర్వాత అక్కడ ఏదైతే పారదర్శక సురక్షితమైన అంటే దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ మాదిరి కాకుండా అక్కడ ఏదైతే ఆ ల్యాండ్కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఉందో దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ని నియంత్రించడం జరుగుతుంది. ఇది దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్. ఇది ఏం చేస్తుంది, విదేశీ కొనుగోలు అంటే వేరే కంట్రీ వాళ్ళు అక్కడ కొనుక్కోవడానికి చట్టపరమైనటువంటి రక్షణ కల్పిస్తుంది దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్. ఈ మన భారతీయులు దుబాయ్లో పూర్తి యాజమాన్య హక్కులతోటి ఫ్రీ హోల్డ్ ఆస్తుల్ని కొనుగోలు చేయొచ్చు అనమాట. ఇది పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ, సేఫ్టీ, ఇది అనమాట. ఏది అక్కడ ఆస్తి చట్టాలు. తర్వాత అక్కడ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ వీసా పాలసీ అంటే ఏంది, యూరోప్ ఏఈడి అంటారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అక్కడ దిర్హంలు అంటారు. ఇక్కడ మన రూపాయలు ఎట్లా డాలర్లు ఎట్లా అలానే దిర్హంలు అంటారు. అక్కడ సుమారు 7,50,000 దిర్హంలుకి 1.8 కోట్లు అనమాట. అంటే మన ఇండియన్ కరెన్సీకి దిర్హంలకు కన్వర్షన్ చేస్తే. అయితే అంతకంటే కనుక ఎక్కువ 7,50,000 దిర్హంల కంటే ఎక్కువ గనక ఆస్తులు కొనే వాళ్ళకి అక్కడ యుఏఈ రెసిడెన్సీ వీసాలు కూడా ఇచ్చేస్తారు. తర్వాత ఏఈడి 2 మిలియన్ల కంటే అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2 మిలియన్ల కంటే ఎక్కువ విలువైన ఆస్తులు కొన్న వాళ్ళకి 10 సంవత్సరాలు గోల్డెన్ వీసా కూడా ఇచ్చేస్తారు. తర్వాత ఇది ఏదైతే మన భారతీయ కుటుంబాలు ఉన్నాయో దీర్ఘకాలికంగా నివాసం ఉండటానికి, పని, విద్యా ప్రయోజనాలకి అది అందిస్తుంది అనమాట. ఇక తర్వాత ఈ కనెక్టివిటీ అంటే దుబాయ్ భౌగోళికంగా మన దేశానికి చాలా పక్కనే ఉంటుంది. డైరెక్ట్ ఉన్నాయి ఇప్పుడు ఫ్లైట్లు. అంటే మన ఇండియా నుంచి ఎక్కడి నుంచి అయినా కానీ డైరెక్ట్గా దుబాయ్లో దిగిపోవచ్చు. దానివల్ల ఏమవుతుంది, ఈ ప్రాపర్టీ విజిట్స్ కానీ మనం ఆస్తుల నిర్వహణ కానీ పోవటం రావడానికి కానీ ఈజీ అవుతుంది. ఇక కనెక్టివిటీ అనమాట. అంటే అదే కనెక్టివిటీ అంటే పోవటానికి రావడానికి. తర్వాత ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఉంటాయి అక్కడ దుబాయ్లో. అధిక నాణ్యత కలిగినటువంటి మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ, అంతర్జాతీయ అంటే వరల్డ్ అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్, అవి సురక్షితమైన శుభ్రమైన నివాస ప్రాంతాలు, అవి బాగా మన భారతీయ కుటుంబాలని ఆకర్షించడానికి అదొక రీజన్. తర్వాత ప్రాపర్టీ ఆప్షన్స్. దుబాయ్లో ఏదైతే వివిధ బడ్జెట్ స్థాయిలో ప్రాపర్టీలు ఉంటాయి. అంటే మన రేంజ్కి మనవి ఉంటాయి, హై రేంజ్ ఉంటాయి. సౌత్ దుబాయ్, జుమేరియా, విలేజ్ సర్కిల్ వంటి అభివృద్ధి చెందుతున్న అంటే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నటువంటి ప్రాంతాల్లో అయితే సరసమైన ధరల్లో అపార్ట్మెంట్లు కూడా దొరుకుతాయి అన్నమాట. ఇక ఇక పామ్ జుమేరాలో అయితే లగ్జరీ విల్లాలు కూడా దొరుకుతాయి. దుబాయ్లో ఏవైతే ఉన్నాయో మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు, పెట్టుబడిపై రాబడే అవకాశాలు, వ్యాపార అనుకూల వాతావరణం, భద్రత, స్థిరత్వం వంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మన భారతీయ మధ్యతరగతి వేతన జీవులు ఎవరైతే ఉండో వాళ్ళని ఆకర్షించడం జరుగుతుంది. ఇది అనమాట. నెక్స్ట్ ఆదాయం పన్ను లేకపోవటం, ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఉండటం, మెరుగైనటువంటి విద్య, వైద్య సేవలు, అక్కడ ఆస్తి పట్ల మనం కొనుక్కోవాలని ఆసక్తిని చూపించుతున్నాయి మన భారతీయుల మీద. అయితే ఒకప్పుడు ఏదైతే ఉందో ఇది దుబాయ్లో ఏదైతే ఉందో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకునేటటువంటి కళ ఎవరైతే ఉంటారో ఇప్పుడు చాలామంది భారతీయులు ఆ కళ సాకారం చేసుకుంటారు, అది నెరవేర్చుకుంటారు అనమాట. ఇవన్నీ కూడా ఈ దుబాయ్లో కొనుక్కోవటానికి ఈ పరిణామాలన్నీ కూడా సూచించడం జరిగింది. ఇది మన వాళ్ళు దుబాయ్లో ఆస్తులు కొనడానికి ఇది రీజన్. ఇదంతా మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.